తీసుకుని రా రండి. Mr. Rahul, I'm really sorry. She lost her memory completely. Sir, don't say like that, sir. Rahul, ఈ యాక్సిడెంట్ నుండి అమ్మాయి సేఫ్ గా బయటపడడం మిరాకిల్. మెమరీ వస్తుందా రాదా ఎలా ఎప్పుడు ఐ రియలీ కాంట్ సే రాహుల్. రావచ్చు రాకపోవచ్చు. సార్ ఎంత డబ్బు ఖర్చైనా నేను ఇస్తాను సార్. రాహుల్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ప్లీజ్ అండర్స్టాండ్. ఏయ్ లే, ఏయ్ నిన్నే లే, ఏయ్ లే, కెమెరా ఇదే, ఎన్ కెమెరా ఇది, కెమెరా ఎక్కడ పెట్టావు? కెమెరా ఎక్కడ? ఎన్ కెమెరా అడుగు నాటకాలు చెప్తావు. కెమెరా ఇది, ఎన్ కెమెరా ఇది. ఏయ్ ఎవరు మీరు? ఏయ్ ఈ కెమెరా ఇక్కడ. వదలండి అమ్మని. డాక్టర్ డాక్టర్ శ్వేత అనే పేషెంట్ ఎవరో చంపడానికి చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావా? హలో, పోలీస్ స్టేషన్. శ్వేత తనెవరిని చంపొచ్చిందో తనకే తెలియదు. తన గతం మొత్తం మర్చిపోయిన ఒక అమ్నీషియా పేషెంట్, అందరినీ పోగొట్టుకున్న ఒక అనాథ. ఎవరు నువ్వు? నేను నీకు తెలుసా? నీతో ఒక విషయం చెప్పాలి. ఇదేంటి? లేదు, జరిగిందే చెప్పు. ఎవరు గుర్తు రావట్లేదు. నేను నీకు తెలుసా? అసలు నేనెవరో నాకే తెలియదు శివ. మాయా, నన్ను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా? పద సరి గరి సరి గరి సరి గరి సరి రీమా, పద సరి గరి సరి గరి సరి గరి సరి రీదా. పద పద. వదలరా సార్ని. ఏవరా ఈ కథ కాల పెట్టినది నువ్వేనా? అవును, అసలు ఈ కథ మొదలు పెట్టిందే వీడు. కథ నాదే, క్లైమాక్స్ నాదే. ఓహో, గురుజీ, అసలు మీరు కథ ఎలా చెప్పారు? లేకపోతే మళ్ళీ నేను చెప్పమంటారా? వాడు చెప్పినది నేను విన్నా గానీ ఆ క్లైమాక్స్ ఏదో నువ్వు కాల పెట్టు. సార్ సార్ సార్, మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్. క్లైమాక్స్ కదా, నేను బయలుదేరుతాను సార్. నువ్వే పోతావరా నా దర్శక బ్రహ్మి. వీడు చెప్పేది ఎవడు వింటాడు? నువ్వు గాని బ్రహ్మాండమైన క్లైమాక్స్. క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, అక్కడ హీరోయిన్, ఇక్కడ హీరో, ఇద్దరి మధ్యన ఏదో తెలియని ఫీలింగ్. అంతే, హీరోయిన్ ముందుకెళ్తుంది, ఎదురుగా విలన్. అంటే హీరో తడ 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 అందరిని కొట్టాడు. నాకు కావాల్సింది వాడు ఎవరో కొట్టడం కాదురా, వాడు ఆ బాయి బాయి ఇడిచిపెట్టాడా లేదా అని. వాడు నా బిడ్డనే పెళ్లి చేసుకోవాలా, లేకుంటే ఏంటి గురించి నాకేం అర్థం కావట్లేదు. ఇది మీ స్టోరీ కాదయ్యా, ఇది మా స్టోరీ. నిన్నటి నుంచి ఇదే స్టోరీ. నువ్వు గాని కట్ చేస్తే మళ్ళా ఆ మాట అంటే నీ పీక కట్ చేస్తా. కట్ చేయకుండా చెప్పు. అది 10 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగ్ పైన హీరో విలన్ ని తడా 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 అని కొట్టే టైంలో హీరోయిన్ ఇంత పెద్ద కత్తి తీసుకుని పరిగెట్టుకుని వెళ్ళి ఎవరినిరా? హీరోయిన్ కాదు, హీరోయిన్ కాదు కదండి. యువర్ రాంగ్. హీరోయిన్ పొడిచేది. గబ్బురా కొడకలారా, మీరిద్దరు నా ఎల్లుండి చెప్తారా? ఎగదీస్తా కొడకలారా. ఇదేంటి గురించి నాలుగు అంటాడు? కథలో మావ పాత్ర ఇచ్చాను రా, అందులో లీనమైపోయాడు. అమ్మా, నేను లీనమైతానా? నేను భ్రమపడతానా? అస్సలు నువ్వు చెప్పినట్టు జరుగుతాండిరా. ఊరుకోండి సార్, నేను చెప్పినట్టు జరగడం సార్. మొత్తం వీడు చెప్పినట్టు జరుగుతుంది. నా ఎల్లుడికి ఏమైనా అవుతాదేవరా? అసలు ఏదో ఎందుకురాలు వాడిని చంపేసేది. అయ్యో, నువ్వు చెప్పినట్టు ఆ బిల్డింగ్ కథ చెప్పడం వరకే నా పని. లొకేషన్ డైరెక్టర్ చూసుకుంటాడు. నాకేం తెలియదు సార్, వాడే చూసుకుంటాడు. ప్లాన్ చేస్తే
బస్తీ పక్కన ఓ పెద్ద బిల్డింగ్. పెద్ద బిల్డింగా యాడ వెతుకున్నావురా? అయినా సరే ఊళ్ళో ఉన్న పెద్ద బిల్డింగ్ అన్ని ఎదుగుతాం. వీళ్ళిద్దరు కలిస్తే సిద్ధం కొట్టి ఊరు విని పెట్టాడు. ఇదేంటి గురించి ఎలా చూస్తాడు? బావా ముందు నన్ను క్షమించు. దీనికంతా కారణం నా కొడుకే. వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు నేను. బావా ఇప్పుడు మనం బాధపడాల్సింది జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి. ఏమైంది బావా? అవును బావా, మన కూడా ఫుల్ డేంజర్ ఉన్నాడు. నువ్వు కరెక్ట్ మొత్తం చెప్తా. అవి నువ్వా రే నువ్వా రే మీరే పిలుచుకోలేదా? మీరు ఉడకరండి. థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ. ఐమ్ సారీ. ఎక్కడ పోతావే? నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎక్కడ పెన్ కెమెరా ఎక్కడే? నిన్ను ఈ బిల్డింగే చికెన్ అదే వచ్చేసాం అంకుల్.
గురుజీ తీసుకో సార్ ఇంతకీ మీ క్లైమాక్స్ ఏమైంది సార్? అన్నీ నువ్వు చెప్పినట్టే జరిగినాయి కానీ ఇది మాత్రం మెల్లగా మెల్లగా నేను పట్టుకుంటాను. జాగ్రత్తగా తోకరా, జాగ్రత్త రే. రేయ్, 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 రేయ్. శివ శివ ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ సారీ శివ. ఇట్స్ ఓకే. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ లోకంలో తను నమ్మిన ఏకైక వ్యక్తివి నువ్వు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఐఎమ్ భాగ్య. హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. ఐఎమ్ మాయా. ఇది జరిగినది. ఇప్పుడు బ్రహ్మాండం ఐడియా వచ్చింది. దీని కంటిన్యూషన్ పార్ట్ తీద్దాం చెప్పండి. సార్ బ్రహ్మాండంగా ఉంది సార్. ఇదే ఖాయం చేద్దాం సార్. సార్ ఏమది? దీని కంటిన్యూషన్ పార్ట్ 2 తీద్దాం సార్. వద్దులండి, కథ నాది కాదు. అరే ఆగ్రా బాబు, నీకు దండం పెడతాను. నీ కోసం పరిగెట్టి నా కాళ్ళు అరిగిపోయారా. అరే మామ, నా బంగారం కదరా, ప్లీజ్ రా, టెంప్ట్ అవ్వకురా, నా మాట వినరా. ఓకే.